ఆయనకి ఎత్తయింది కావాలి నాన్న, ఆయనకి శ్రేష్టమైనది కావాలి. బలి అర్పించిన బలిలో కయ్యేను అర్పించిన పని ఇసిరి కొట్టాడు దేవుడు. ఉన్నతమైన ఎత్తైనది హేబేలు అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించాడు అని అన్నప్పుడు ఆరాధనలో తీసుకొస్తున్న దానిని మరి ఎట్టాడిది కోరుకోవాలి తను. అందుకే అభివృద్ధి చెందింది ఏదో చెప్పయ్యా, అభివృద్ధి చెందుతుంది ఏదో చెప్పయ్యా, పోనీ అభివృద్ధి చెందింది ఏదో చెప్పయ్యా, మేము ఒకవేళ తెలియకుండా చేస్తున్నాయేమో అని అంటారని దేవుని దగ్గర ఎప్పుడో రాయించాం మాట దేవుడు దాన్ని. అందుకే పాటలు అభివృద్ధి చెందిన పాట ఏదో ఆరాధనలో 5 భాగాలను చూపించాము. పాటల్లో అభివృద్ధి చెందిన పాట ఏది, అభివృద్ధి చెందుతున్న వారి పాట ఏది, అభివృద్ధి చెందిన వారి పాట ఏదో మీకు తెలియజేశాను. మీరందరూ అభివృద్ధి చెందిన పాటలోకి మీరు రావాలి. 2, ప్రార్థన అంటే ఏంటో. ఏ ప్రార్థన? అభివృద్ధి చెందిన ప్రార్థన ఉందా, అభివృద్ధి చెందుతున్న ప్రార్థన ఉందా, అసలు అభివృద్ధియే చెందని ప్రార్థన ఉందా? మీ ముందు తీసుకొచ్చి పెట్టాను. దేవునికి కావాల్సింది అభివృద్ధి చెందిన ప్రార్థన. ఈరోజు 3వదిగా ఏమండి, అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ఆయనకు కావలసినది ఏదంటైనా శ్రేష్టమైనది అభివృద్ధి చెందిన బోధ. అభివృద్ధి చెందిన బోధ ఉందా నాన్న? బోధ అంటే బోధే ఉందా? ఆయనకి అన్ని విషయాలలో అభివృద్ధే కావాలన్నాడు. పాట పాడిన అభివృద్ధి కావాలి, వాక్యం చెప్పిన అభివృద్ధి కావాలి. ఆయన కుటుంబము చినిగిపోకూడదు. ఆయన కుటుంబం గొప్ప కుటుంబం అనిపించాలి అని అంటే ప్రియులారా, ఖచ్చితంగా అందరూ కలిసి పని చేస్తే క్షేమాభివృద్ధిని కోరుతున్నాడు, అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అభివృద్ధి చెందిన ఈ పనులు దేవునికి కావలసి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ఏంటైనా ప్రయత్నము చేయండి. ఎలాగూ ప్రయత్నం చేయండి. ఒకవేళ నీకు వరాలు ఉన్నాయా, ఆత్మ సంబంధమైన వరాలంటే మన వాళ్ళకి గుర్తొచ్చేది ఏదైనా వరాలు ఉన్నాయి నా దగ్గర, నీ దగ్గరే లేదు. అది ఏ వరం అంట? అద్భుతం చేసే వరం, స్వస్థత వరం. దీన్ని వరాలు అనుకుంటున్నాను నాయనా. వరం అంటే దేవుని పనిలో ఏది ఉన్నది వరమే కదా చేయడం. వాక్యం చెప్పేది ఒక వరం, ప్రార్థన చేసేది ఒక వరం. ఈ సంఘములో ఏ పనులైతే ఉన్నాయో ఇన్ని పనులు చేయడం వరం. అది నీకు ఇవ్వబడిన వరం. అలా ఫీల్ అవుతున్నావా? లేదు. ఆ వరంలో నీకు ఇవ్వబడిన వరములన్నింటిలో నువ్వు చేయగలుగుతావు పనిని. అభివృద్ధి ఉందా? నాకు అభివృద్ధియే కావాలన్నాడు ఆ మాటలో 12వ వచనంలో. ఏమండి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తి గలవారు గనుక సంఘమునకు. ఎందుకనంటే సంఘమునకు ఏం కలగాల? క్షేమాభివృద్ధి కలుగు. నువ్వు ఏం చేసినా అది సంఘానికి అభివృద్ధి కలగాలని, నీకు కాదు. సంఘం అభివృద్ధి పొందాలి. సంఘమే దేవుని కుటుంబం, సంఘమే దేవుని రాజ్యం, సంఘమే వధువు. అలా అన్నప్పుడు ప్రియులారా, అది ఆయనకు అభివృద్ధి కలిగేది ఉందా? నువ్వు పాట పాడితే ఆయనకి అనగా సంఘం అభివృద్ధి పొందిపోయి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే సంఘం అభివృద్ధి పొంది ఉండాలి. మనం అలా చేస్తామనైనా ప్రార్థన నీకు, నీ కుటుంబానికి, నీ భార్య, నీ పిల్లలకి. సంఘానికి ఒకరు చేసి ఉంటామా? అసలు ఇది ప్రార్థన అంటారా? మీకు అభివృద్ధి చేసుకుని వెళ్ళిపోతున్నారు. దేవునికి అభివృద్ధి ఏది? కనుక దేవునికి అభివృద్ధి కార్యక్రమాన్ని నువ్వు ఏది చేసినా అది సంఘానికి అభివృద్ధి అవ్వాలి. నువ్వు నవ్వినా అది సంఘానికి మేలు కలిగి ఉండాలి. నువ్వు కోప్పడినా అది సంఘానికి మేలు కలిగేటట్టు ఉండాలి. అదండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనంలో గొప్ప మాటలు తెలియజేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం నుంచి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి, సంఘములో ఉన్న వారందరికీ సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరించండి. ఏదైనా పరస్పరం ఎట్లుండాలంటే క్షేమాభివృద్ధి కలగజేయాలి. ఏ విషయంలో?
సమాధానం లేకున్నారా? సమాధానములో క్షేమాభివృద్ధి పొంది ఉండండి. పాటలు పాడుతూ ఉంటే నీతో కలిసి పాడకపోతే తండ్రి ఎలా వింటాడు? విగ్రహారాధన అంటే తెలుసు కదా నేను మీకు తెలుసా? నిజంగా విగ్రహారాధన అంటే ఏందైనా విగ్రహానికి మొక్కేది కాదు దాని అర్థం. సరేనా? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వెళ్ళేవారిని చూడండి ఒకసారి, ఒకరికి పొంతన లేకుండా వెళ్తూ ఉంటారు. తిరుమలకి వెళ్తూ ఉన్నారు, మసీదులకు వెళ్తున్నారు భక్తులు. వీరినందరినీ చూడండి, వెళ్ళేవారు కోట్లాది మంది. నిన్న రొట్టెల పండుగకి లక్షలాది మంది వచ్చారు. వచ్చిన వారిని చూడండి ప్రియులారా, వారికిని దేవునికిని మాత్రమే సంబంధం. వాడు వెళ్తాడు, వాడి కొరకే అడుగుతాడు, వాడి కొరకే ప్రార్థన చేస్తాడు, వాడి కొరకే రొట్టె మార్చుకున్నాడు, వచ్చేసాడు. ఏ దేవాలయానికి వెళ్ళినా చూడండి, వారికి దేవునికి ఉన్న సంబంధం అయితే ఉంటే దీని పేరే విగ్రహారాధన. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా ప్రియులారా? నన్ను ఆరాధించాలంటే ముందు నీ తోటి సహోదరులతో కలిసి ఆ తర్వాత నన్ను ఆరాధించు. సంఘానికి ఎవరైతే వస్తూ ఉన్నారో మీరందరూ ఒకరికి ఒకరు ఎట్టుండాలైనా పరస్పరము మీరు క్షేమంగా ఉంటేనే ఆరాధన నాకు. ఇక కాకపోతే అదే విగ్రహారాధన. అందుకే ముందు మీరు కూడి వచ్చేటప్పుడు మీకు సమాధానం ఉందా? మీరు కక్షలో ఉన్నాయా? కాంపౌండ్ అవతలే తేల్చుకొని వచ్చేసేయి. అర్థమవుతుందా ప్రియులారా? మీకు సంబంధం ఉండాలి. విశ్వాసికి మధ్య సంబంధం ఉండాలి. లేకపోతే అర్పణను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత ఎక్కడికి రండి. అది కదా నాయన ఆయనకి కావలసిన ఆరాధన ఇది. లేకపోతే అది ఏ ఆరాధన? విగ్రహారాధన. అన్నప్పుడు సహోదరులు సమాధానములు పరస్పరము ఏమవ్వాలంటే అయినా క్షేమాభివృద్ధి. నీకు పాట రాలేదా? పాట నేర్చుకో. ప్రార్థన రాలేదా? ప్రార్థన నేర్చుకో. వాక్యం చదవడం రాలేదా? వాక్యం నేర్పించు. నీ సహోదరులకి ఏదైతే తక్కువగా ఉందో నువ్వు కలిగి ఉన్నదాన్ని అంది. ఇది భాగమీ అన్నాడు ప్రియులారా. సత్క్రియలలో అన్నింటిలో నీకు భాగం అన్నప్పుడు ఏ తెలుసా? ఇదేనండి, సద్విషయములను పంచు. సహోదరులందరితో కలిసి వచ్చి మీరు ఆరాధించు. అది పరస్పర సమాధానమును క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటి అందే మీరు ఏం చేయాలంటైనా ఆసక్తి. వేరే దాని మీద ఆసక్తి ఉండకూడదు. మీకు మీ ఆసక్తి దీని మీద ఉంచని. నేను చేశాను ఈరోజు, ఇదిగో సంఘము క్షేమాభివృద్ధిలో ఉంది, ఇందులో నా చేయి ఉంది, ఇందులో నా కార్యక్రమం ఉంది. అదండి క్షేమాభివృద్ధిని పొందడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. అండర్లైన్ బి పాయింట్. ఏదైనా మీకు క్షేమాభివృద్ధి కొరకు. సంఘములో ఉన్నది నువ్వు ఏమైనా ముక్క మాట్లాడావంటే అది అందరికీ ఉపయోగపడాలా. మీకు క్షేమాభివృద్ధి కలుగుట కొరకు నువ్వు ఏదైనా చేయి. అంత అన్నం పెట్టావు, అది ఏదైనా మీకేం కలగాలని? సంఘములో ఉన్న వారందరికీ క్షేమాభివృద్ధి కలగవాలనని. ఒక మాట మాట్లాడావు, అది అందరికీ క్షేమాభివృద్ధిని ఇవ్వాలి. అది ఒక చిన్న జాంపండు తిన్న మన పిల్లలు తీసుకొచ్చి అందరికి పంచిన రోజులు ఉన్నాయి. కావండి, అప్పుడు తక్కువ మంది ఉన్నారు. ఏమండి, తెచ్చిన తండ్రి సత్క్రియల్లో తీసుకొచ్చి జాంపండుని అందరికి పంచారు. చిన్నగా ఒక ముక్క అయినా వేసుకోబోని. ఏమండి, జాంపండు కదా కావాల్సింది. అక్కడ నీకు పెట్టాలని ఒక గుణం ముందు చూసావా? నువ్వు అభివృద్ధి చెందాలని ఉంది చూసావా? ప్రార్థన తప్పుగా చేస్తున్న వ్యక్తిని కూర్చోబెట్టి తప్పు నేర్పించావు చూసావా? సంఘం అంతటికి అది మేలు కలిగినట్లు. మీకు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ ఎన్ని కార్యక్రమాలునే అన్నీ చేయని చెప్పుచున్నాము. ఇది విన్నా కూడా నువ్వు చేసుకోరాకపోతే తప్పు నీదవుద్ది. అందుకని బోధ,
అది అభివృద్ధి చెందిన బోధ ఏదది? అభివృద్ధి ఉందా? సంఘానికి అభివృద్ధి ఉందా బోధలో? చెబుతూ ఉన్నా మారలేదని అంటే ఏదైనా బోధ రాంగో. హాస్పిటల్ ఇంజక్షన్ మందు ఇస్తూ ఉన్నా ప్రియులరా, రోగి బాగాలేదంటే డాక్టర్ రాంగో, మందులు రాంగోది. ఏమండి, వాడు ధనాన్ని సంపాదించుకోవడానికి వేరే వేరే మందులంతా రాసేసాడు అనుకో. జలుబుకి ఏంద్రైనా 7 రకాల మందు రాసేది. అయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తిప్పి చేసి బయట పంపుతారు. అన్న దగ్గండి అన్నామంటే స్కానింగ్ తీయండి. ఏంటండి, అవునా కాదా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్టుండాలి ప్రియులారా? ఏమంటే ఆయన కోరుతున్నది ఏది? అందుకని బోధలో ఏది బోధ? ఏ బోధ? ఒకటే ఉంటే ప్రాబ్లం లేదు, బోధలు ఉన్నాయి. ఏమన్నాడండి? అపోస్తుల కార్యములు ఒకరోజు బాప్తీసములో ప్రారంభమైన సంఘానికి హెచ్చరిక చేస్తూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఏమన్నాడు చూడైనా? వీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అందరూ చదివిందే ఇది. ఏమంటున్నాడు చూడమ్మా? వీరు అపోస్తుల బోధయందును. వీరంటే ఎవరైనా ఆ రోజు ఎంతమంది? 3,000 మంది. వీరు అపోస్తుల బోధయందును. ఏ బోధ ఎందును ఉన్నారట? ఏది బోధ అనగా అపోస్తులదే బోధ. అపోస్తుల బోధ ఉందని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడంటే దాని అర్థమేనేనా? వేరే అబద్ధ బోధ కూడా ఉంది. అంటే అపోస్తులు కానిది ఏ బోధో ఆ బోధంతా ఏ బోధనైనా భిన్నమైన అబద్ధమైన బోధ. బాప్తీసం పొందిన వారందరూ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఏది బోధ అంటే బోధ అవసరమనా? అవసరం కాదనా? అవసరం. బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి బోధ అవసరం అండి, లేకపోతే మోసపోతాం. అందుకని ఏమన్నాడు? అపోస్తుల బోధ యందు అన్నాడు. బోధ, అపోస్తుల బోధ అంటే ఏంది? ఇంతవరకు చాలామందికి అపోస్తుల బోధ ఇదేంటి అని అడుగుతున్నారు. బాప్తీసం పొందిన వారికి అపోస్తుల బోధ ఏందినైనా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసము ఇచ్చుచు నేను. అతన్ని బాగా వినండి. ఇది ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్న సందర్భం ఇది? యేసు ప్రభు వారు ఎవరికి చెప్తున్నారు? శిష్యులకి, అపోస్తలులకి చెప్తున్నారు. ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేనంటే ఎవరక్కడ? క్రీస్తు, యేసు ప్రభు వారు. నేను మీకు ఏ సంగతి మీకంటే ఎవరు? మీకంటే ఎవరు? అందులో నేను కూడా ఉన్నానా? అపోస్తలులకు ఇప్పుడు బోధిస్తున్నాం, మేము కూడా ఉన్నామా? మీరు బోధించబోతున్నారు, మీరు కూడా ఉన్నారా లిస్టులో? బాగా జాగ్రత్తగా వినాలి. మీరు అందులో మీరున్నారా? నేనున్నానా? అర్థమవుతుందా మీకు? ఎవరికి చెప్తున్నారు? రైట్. నేను మీకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించి తిన్నో వాటన్నిటిని, ఆ సంగతులన్నింటినీ గైకొనవలెనని, బాప్తీసం పొందిన వారు గైకొనవలెనని వారికి వెళ్ళి బోధించండి. ఇప్పుడు చదవండి, బాప్తీసం పొందిన వారికి ఏం పాఠాలు చెప్పాలో అది ఎవరి దగ్గర ఉంది? స్టాకు అది అపోస్తుల దగ్గరే ఉంది. అపోస్తులకి ఇచ్చింది ఎవరు? అందుకని అపోస్తులకి యేసు ప్రభు వారు ఇచ్చారు. యేసు ప్రభు వారికి ఇచ్చింది ఎవరు? ఆయనది కూడా మ్యాటర్ కాదు. అసలు మ్యాటర్ ఎవరిది? అదండి. తండ్రి అయిన దేవుడు ఒక బాప్తీసం పొందిన వ్యక్తికి ఏది అవసరమై ఉన్న సంగతులు ఉన్నాయో వాటన్నిటిని, ఆ సంగతులన్నింటినీ యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు అపోస్తులకి ఇచ్చారు. ఇప్పుడు అపోస్తులు ఏం చేయాలి? దాన్ని అపోస్తులు తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలా? దానేనా దశలోనికులకు రాసిన 2వ పత్రిక, దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని దయతో చదవండి.
దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండుడి. నిలకడగా ఉండండి. బాప్తిసం పొందిన వాళ్ళారా మీరందరూ నిలకడగా ఉండండి. మా నోటి మాట అంటే ఇక్కడ మా అనేది ఎవరినైనా, ఇది పత్రికను ఎవరు రాశారు, ఎవరికి? తెస్సలోనికయులకు. మా అన్నాడంటే ఎవరితో కలుపుకుంటున్నాడు? అపోస్తులతో కలుపుకొని మాట్లాడుతున్నది, బోధకులతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు బోధకులు ఎవరు అని అంటే అపోస్తులు. ఏమంటున్నారైనా? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను మీరు చేపట్టుడి. అది మీకు బోధింపబడిన విధులు ఉన్నాయే, అది మేము రాసిందే ఉండాల. ఆదివారం ఆరాధనలో 5 భాగాలు అయితే 5 భాగాలు ఒక భాగం ఏదైనా పాటలు, 2వది ప్రార్థన, 3వది బోధ. అది ఏ బోధ? జనరల్గా బోధ అనకూడదు నువ్వు. అందుకని చెప్తున్నాడు అపోస్తలుల బోధ. ఎందుకంటే సంఘములో బోధలు ఉన్నాయి, అది అపోస్తలుది ఉన్నాయి, కాని వారిది ఉన్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఎవరి బోధ ఉంది నీ దగ్గర? అపోస్తల బోధ అంటే అర్థమేనా? వారు ఏమైతే రాశారో అదే మీరు చెప్పుకోవాలి. అపోస్తలకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది ప్రకటించాలి. ఈ రోజున్న బోధకుడు సొంతంగా ఏది ప్రకటించకూడదు. బోధకుడు ఈరోజు చెప్పాడంటే అది ఖచ్చితంగా ఎందులో ఉండాలి? వాళ్ళు రాసిన లేదా పలికిన మాటల్లో 66 పుస్తకాల్లో ఉండాలి. అందులో 27 పుస్తకాలు అపోస్తలు రాసిందే. ఏమండి? అందుకని అపోస్తుల బోధే ఉండాలంటే అపోస్తులు చెప్పినట్టే ఉండాలి. ఒకవేళ అపోస్తులు చెప్పినట్టే లేకుండా ఉంటే దాని ఏ బోధ? అదండి భిన్నమైన బోధ. సులువుగా పరీక్షించే విధానాన్ని మీ చేతిలో పెట్టాడు దేవుడు. పేతురు రాసినటువంటి ఇంకా వివరణ ఇస్తున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని స్పష్టంగా చదువునైనా. ఇప్పుడు అపోస్తులకు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నటువంటి వచనం వల్ల. ప్రియులారా ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. ఈ 2వ పత్రికను మీకు ఇప్పుడు రాయిచున్నాను అంటే మొదటి పత్రిక రాసేస్తున్నాడు. మొదటి పత్రిక అంత అర్థమైందంటే 2వ పత్రిక సులువుగా అర్థమైపోద్ది మనకి. కానీ ఏం రాశాడో చూద్దాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు ప్రవక్తల చేత పలకబడిన మాటలు పూర్వము. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా అపోస్తులు ఈ మాట పలుకుతుంది. మీ అపోస్తులు, ఇది కూడా ప్రాబ్లం. మీ అపోస్తులు ఉన్నారు అని అంటే అపోస్తులందరూ ఒకరే ఉంటే బాధ లేదు నేను. అందుకని స్పెసిఫిక్గా పరిశుద్ధాత్ముడు ఇచ్చి రాశాడు. భార్యలు మీ భర్తలకు లోబడండి అని ఉంటే సరిపోయింది కదా నాయనా. ఏమని రాశాడు తెలుసా అక్కడ? మీ సొంత భార్యకు లేదా నీ సొంత భర్తకు అన్నాడు. సొంతం అనేది చేర్చకపోయి ఉంటే పక్కింటి భార్యకు కూడా సేవ చేసేవాడు వీడు. చూసారు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పాడు చూసారు నిన్న. ఏదైనా అపోస్తులు అన్నాడనంటే దొంగ అపోస్తులు కూడా ఉన్నారు. ఓ అమ్మ బోర్డు రెఫరెన్స్ తెచ్చి చూపించాను మీకు దీన్ని. ఏమండి? కానీ వీడు ఏమన్నాడైనా మీ అపోస్తులు ఉన్నారు, మీకు అపోస్తులు కాని వారు కూడా ఉన్నారు. ఇంతకీ అపోస్తులు అంటున్నారు. ఏంది సార్ అది? అపోస్తులు అంటే అది. అపోస్తులు అంటే అర్థమేనా? పంపబడిన వారు, పిలువబడిన వారు, సంఘం పంపబడిన వారు. సరేనా? పంపబడిన వారు కూడా 2 రకాలుగా ఉన్నారు. మరలా ఎవరి చేత? సాక్షాత్తు తండ్రి చేత పంపబడిన వారు ఉన్నారు, క్రీస్తు చేత పంపబడిన వారు ఉన్నారు, తండ్రి చేత క్రీస్తు చేత సంఘము చేత పంపబడిన వారు కూడా ఉన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎవరిని పంపారో చూసుకోవాలి. బర్నబా సంఘము చేత పంపబడిన ఓ వ్యక్తి, శీల సంఘము చేత పంపబడిన ఓ వ్యక్తి, తిమోతి సంఘము చేత పంపబడిన ఓ అపోస్తులుడు. ఓకే, అలాగే క్రీస్తు చేతను పంపబడిన వారు ఉన్నారు, వారే 12 మంది అపోస్తులు. తండ్రి చేత క్రీస్తు చేత సంఘము చేత పంపబడిన ఏకైక వ్యక్తే అపోస్తులైన పౌలు.
చూసారా ప్రియులారా? అపోస్తులు అంటే అర్థం ఏంటైనా పంపబడిన వారి దగ్గరే ఉంది సరుకు. అందుకే ఆరాధనలో ప్రపంచం మీద ఎవరు ఆరాధించినా వారందరూ ఆరాధనలో ఉండే 5 భాగాలలో ఉన్న ఒక బోధ, అది ఎవరి బోధ అయి ఉండాలి? ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చేసుకుని ఉన్నా అది అపోస్తులు బోధించినట్టే ఉండాలి. ఏది పో, లండన్లో అపోస్తులు బోధిస్తున్నారు చూడుపో. బోధించకుండా ఉంటే అది అపోస్తుల బోధ కాదు, వేరొక బోధ, భిన్నమైన బోధ. డిసైడ్ అయిపో. ఈరోజు మీకు కీ ఇచ్చేస్తున్నాను. ఎవరైనా బోధ చెప్తున్నారంటే అది అపోస్తులు చెప్పినట్టే ఉందా లేదా? కీ ఓపెన్ చేసి చూసుకో. ఈ కీయే, దీన్ని పరలోకపు తాళప చెవి అన్నారు. చెవి అంటే ఏందని ఇంగ్లీష్లో? కీ. తెలుగులో తాళము. బుర్ర వేరు, దాన్ని ఓపెన్ చేసేదాన్ని ఏమంటారని, దాని పేరేనా తాళం? అవునైనా తాళపు చెవి దాని పేరు. చూసారా? ఆ చెవి ఉంటే కానీ అది లోపల అవదు. ఇదేనాయన దేవుడు మనకిచ్చిన కీ. ఈ కీ బిట్టి ఓపెన్ చేసి అన్న చెప్తుంది అపోస్తులు చెప్పినట్టు ఉందా లేదా, చెప్పినట్టు లేదనుకో, కాదు నో అని వెళ్ళిపోతా ఉండాలి. వెళ్ళిపోతే నువ్వు మోసపోతావు. పరీక్షించే విధానం కింద అదే మాట చెప్పు. బోధ, ఈరోజు బోధ. అందుకనే మీకు వివరంగా ఎత్తు చూపిస్తున్నాను. అసలు ఈ బోధ అంటే ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, దాన్ని ఎలా చెప్పుకోవాలనే వివరణ ఆత్మకంగా మీకు లేట్ అయినా అర్థం చేసుకునేటట్టు భాగాలు చేసి చెప్తున్నాను ప్రియులారా. అర్థమైందేనా? అపోస్తులు అంటే అర్థమేనా? సో ఎవరు పంపించుండాలి ఇప్పుడు? అవనైనా తండ్రి ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చారు? అపోస్తులు ఎవరికి ఇచ్చారట? రాసి ఇదిగో కీస్ ఇచ్చేశారు. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన ఈ విధులను ఏం చేయాలైనా చేపడుతున్నారా లేదా? బ్యాప్టిస్ట్ చర్చి చేపడుతుందా? పెంతెకోస్తు చర్చి చేపడుతుందా? భక్త సింగ్ ఫెలోషిప్ చేపడుతుందా? ఏ పేరైతే ఈరోజు భూమి మీద సంఘంగా పిలువబడుతూ ఉన్నాయో అందులో ఎవరి బోధ చెప్పుకుంటున్నారో పెళ్ళి చూడు. వారి సొంత బోధ, భక్త సింగ్ బోధ, లుథరన్ బోధ, లండన్ బోధ, ఏ బోధలో ఉన్నారు? వారందరూ అపోస్తులు బోధించిన బోధలోనే ఉన్నారా? పరిశీలన దృక్పథంతో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా.